అంత ఎక్కసకాలకి పనిలే. ఈ అఖిలాండేశ్వరికి ఆడి లెక్కలెలా సోడాలో తెలుసు. ముందు నీ లెక్కలు చెప్పరా భద్రం. లాభాలు ఏమాత్రం వచ్చాయేంది? లాభాలు చెప్పడానికి ఎక్కడ కనిపించట్లేదు అత్తయ్య. అదేందబ్బి, ఎకరాలెకరాలు తోటలేస్తా ఉంటే మనం తినడానికి పనికి రాకుండా అవే మనల్ని తినేస్తున్నాయా ఏంది? లెక్కలు చూస్తే అలాగే ఉంది అత్తయ్య. ఏది ఓసారి చెప్పు. కొబ్బరి తోట 25 లక్షలు నష్టం అత్తయ్య. లాభాలతో మొదలెట్టాలి కదరా. మొదలు పెట్టడానికి లాభం ఎక్కడుంది అత్తయ్య? అదేందిరా? లెక్కలు చూస్తే చివరికంతా నష్టమే కనిపిస్తుంది అత్తయ్య. ఆ మామిడి తోట బాగా కాసిందన్నారు కదరా. మొన్నటికి మొన్న గాలివాన వచ్చి కాయలన్నీ రాలిపోలా, 12 లక్షలు నష్టం. పోయినసారి గన్ను తుపాకీ అని అదేదో వేశారు కదరా. డ్రాగన్ ఫ్రూట్ అత్తయ్య అది. ఏదో ఒకట్లే, అదన్నా పేల్లే. పేలింది అత్తయ్యో, కాకపోతే బుల్లెట్ మనకి తగిలింది. నష్టం 17 లక్షలు. ఎందుకు మమ్మీ ఆ తోటలు లక్షలు నష్టపోవడానికా? అవన్నీ అమ్మేసి సిటీలో అపార్ట్మెంట్స్ కట్టేస్తే క్రాస్ లాభం వస్తుంది. మన మ్యాగీ చెప్పింది కూడా నిజమే కదా భద్రం. అవునవును. ఆస్తులు నష్టం కలిగించే పంటలు మనకెందుకు కానీ, అమ్మేసి ఆ అపార్ట్మెంట్లేవో కడదాం పట్టండి. ఆ హక్కు నీకు లేదు అఖిల. ఆస్తులు అనుభవించడానికి మాత్రమే నీకు హక్కుంది, అమ్మడానికి లేదు. అంతగా అమ్మాలి అనుకుంటే మీ అన్న కొడుకు వచ్చి సంతకం పెట్టాలి, లేదంటే కుదరదు. ప్రస్తుతానికి నువ్వు కాపలాదారివి మాత్రమే. అంటే ఉన్నారో లేరో తెలియని వాళ్ళ గురించి ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ కూర్చోవాలా ఏంది? విలువ లేని వాళ్ళకి బాగానే విలువిచ్చారులే కానీ, ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఆ రోజు నాకిచ్చినట్టే వీటి మీద అన్ని హక్కులు నాకే ఇవ్వండి. అమ్మా, ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? నీకు విద్యకి మధ్య కలుపుతున్నాన్రా. అమ్మా, ఇవన్నీ నేను చూసుకుంటానులే గాని, ఇంతకీ నువ్వు మందులు వేసుకున్నావా? వేసుకున్నాన్రా. అయినా కంటికి రెప్పలా కాపాడుకునే పిల్లలుండగా నాకేం కాదులేరా. ఈ సెంటిమెంట్ డైలాగ్ ఆపు మాతాశ్రీ. ఇక నీ పవనింపు సేవకి సమయం ఆసన్నమైంది. చాలేరా నీ బడాయి, నేను వెళ్ళి పడుకుంటాను. త్వరగా పడుకోండి. అలాగే అమ్మా. విద్య తీసుకో. అమ్మా విద్య, మజ్జిగ తీసుకో. నన్ను క్షమించన్నయ్యా. దేనికిరా, ఏమైంది ఇప్పుడు? నా జీవితం బాగుండాలని నేను పెళ్లి చేసుకున్న వాడిని వెతకటం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చే నువ్వు అమ్మకి అన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. కేవలం కృష్ణ అన్న పేరు తప్ప అతని గురించి ఏ ఆధారం లేకుండా నిన్ను వెతకమంటే ఎలా వెతుకుతాం? అతనితో జీవితం పంచుకునేలా ఎలా చేస్తాం? కనీసం అతని ఫోటో కూడా లేదు, అతని అడ్రస్ తెలియదు. నా వల్ల నువ్వు చాలా చాలా ఇబ్బంది పడుతున్నావు అన్నయ్య. అందుకే నన్ను క్షమించు. పిచ్చి తల్లి, నువ్వేమన్నా కావాలని ఇలా చేసావా? ఆయన అతను ఇక్కడే ఉన్నాడని తెలిసింది.
ఖచ్చితంగా అతన్ని నీ ముందుకు తీసుకుని వస్తాను. నా చెల్లెలి మనసేంటో నాకు తెలీదా? రేయ్, పని మానేసి కబుర్లు చెప్పుకుంటున్నారా? కృష్ణ అనే వ్యక్తితో నీకేంటి పని? అతని గురించి నువ్వెందుకు ఎంక్వైరీ చేస్తున్నావు? ఎంక్వైరీలు చేయడానికి నేనేమైనా పోలీస్ ఆఫీసర్నా? మాకు బాగా కావాల్సిన వ్యక్తి తెలుసేమో అని అడుగుతున్నాను. ముందు వచ్చిన పంచుడు. అందరినీ పనిచేయమని నువ్వు పని మానేసి తిరుగుతున్నావా? నువ్వు యూనియన్కి లీడర్వి, ఫ్యాక్టరీకి ఓనర్వి కాదు. మిషన్ ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్ళి పంచోడు. ఏంది బావుగారు, పందెపు కోడికి రెక్కలెరగొడదాం అనుకున్నాంగా, ఏర్పాట్లు చేసినారా మరి? రెక్కలు విరిగితే ఏంటి, కాళ్ళు ఖాళీగా ఏం చేస్తాయని ఎగిరే రకం అమ్మావాడు. ఎగరడం కాదు, అసలు లేవడానికే అవకాశం లేకుండా ఏర్పాట్లు చేశా. ఒక్కసారడు చూడు.